అది ఏ ఉద్దేశంతో ఏ రోజు దొరకనట్టు కరెక్ట్గా రేపు నా కూతురి పెళ్లి ముందే వ్రతం అని మొదలుపెట్టింది. ఆ వ్రతం ఏంటో ఎందుకో అది ఏమీ ఆరా తీయకుండా పని మనిషి వ్రతం అనగానే పులకరించిపోయి భిక్ష వేసేసి అన్నీ చేసేయండి. వదిన, సుమంగళి వ్రతం అంటే తన భర్త కోసం చేసుకునే వ్రతం. దానివల్ల విహారీ సహస్రాల పెళ్లికి ఏమీ కాదు. వదిన, ఇలా గుడ్డిగా నమ్మొద్దని అక్క చెప్తుంది. ఇప్పుడది సుమంగళి వ్రతం చేయాల్సిన అవసరమేంటి? దాని మొగుడు ఎక్కడున్నాడని చేస్తుంది? వాడేమైనా దీంతో ఉంటున్నాడా? కలిసి కాపురం చేస్తున్నాడా? వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం అది ఎందుకు వ్రతాలు పూజలు చేయడం? దానికి మీరు ఒత్తాసు పలకడం? అతయ్య, పూజలు వ్రతాలనేవి ఏదో మంచి కోసమే కదా, అవేం చెడు కోసం కాదు కదా. అలాంటప్పుడు మీరెందుకు లక్ష్మిని అనడం? అవును వదిన, తనేదో మొగుడు మీద పిచ్చితో పూజలు వ్రతాలు చేసుకుంటుంది. వీటి వల్లైనా వదిలేసి వెళ్లిపోయిన తన మొగుడు తిరిగొస్తాడేమో అన్న చిన్న ఆశ అనుకుంటా. అమ్మా, లక్ష్మమ్మ మొగుడు నీ కొడుకేనమ్మా. లక్ష్మమ్మ చేస్తున్న వ్రతం కూడా విహారబాబు సంతోషం కోసమే కానీ తన స్వార్థం కోసం కాదమ్మా. ఏంటో పనుళ్ళు, పూజలు, భిక్షలు, వ్రతాలు అని తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? రేపు పెళ్లి కదా, ఇంట్లో ఎన్ని పనులుంటాయో నీకు తెలీదా? దాన్ని ఆ వ్రతాలు, పూజలు కట్టిపెట్టొచ్చి పనుల్లో సహాయం అందుకోమనండి. వద్దమ్మా, లక్ష్మి వ్రతం చేసుకుంటాను అంటుంది కదా,